అలాంటి ప్రాంతాల్లో నేను సెర్చ్ చేస్తుంటాను అనమాట. ఎవరైతే సిక్ కండిషన్లో వర్షానికి తడుస్తూ అలా ఉండిపోతారో అలాంటి వాళ్ళకు బేసిక్ ట్రీట్మెంట్, ఇన్పేషెంట్ టైంలో కూడా వాళ్ళని చూడడము, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఫాలోఅప్ అలాంటివి చేస్తూ ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత వాళ్ళని డెస్టిట్యూట్ హోమ్స్, అనాథాశ్రమాల్లో జాయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సార్ నా పేరు గోపి సార్. నేను కోటిలో బెల్ట్ బిజినెస్ చేసేవాడిని. నాకు గుర్తు తెలియని వారం యాక్సిడెంట్ అయిపోయింది సార్. యాక్సిడెంట్ అయినాక నాకు గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్. 108 అడ్మిట్ చేశారు. దాని తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది. గాంధీ షెడ్లో వదిలేసారు సార్. గాంధీ షెడ్లో వదిలేసిన తర్వాత అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా, మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్. దాంతో నాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. గాంధీ షెడ్లో వదిలేస్తే దాని తర్వాత రాజు సార్ పరిచయం అయ్యి నాకు ట్రీట్మెంట్ అంతా మళ్ళీ రీస్టార్ట్ చేయించి మళ్ళీ అంతా కంటిన్యూ చేయించండి సార్. దాని తర్వాత రాజు సార్ ఆశ్రమం పెట్టినాక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బట్టలు, భోజనము, మందులు, డైలీ డ్రెస్సింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్ మాకు. నా పేరు రమేష్. నేను ఉండేది బోరబండ. నాకు ఇంత హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్, కాలు చెయ్యి పోలియో వచ్చింది. నేను కనుక్కోకుండా ఒకసారి నేను ఖైరతాబాద్కి ఈనాడు ఆఫీస్ కాడికి వచ్చినట్టు ఆడ ఖైరతాబాద్లో ఈయన కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత 108 ఉస్మానియా హాస్పిటల్ పంపించి ఉస్మానియా హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల నన్ను ఎవ్వరు పట్టించుకోకుంటే బయట షెడ్లో పడేసారు సార్. పడేసినాక నన్ను మళ్ళీ సార్ నాకు రాజేష్ సార్ పరిచయమై నేను తీసుకొచ్చి ట్రీట్మెంట్, మందులు ఇప్పించారు నాకు. రాజేష్ నాకు 2 ఇయర్స్గా తెలుసు. 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి వార్డ్స్లో రౌండ్స్ చేస్తూ ఉన్నాను పేషెంట్స్ దగ్గర. ఒక పేషెంట్ ముసలామిడ 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఉంటుంది. ఆ పేషెంట్ చూసుకోవడానికి ఎవరూ లేరు. ఎందుకంటే 2 డేస్ నుంచి నేను అటెండ్ చేస్తున్నాను ఆ పేషెంట్ని. ఎవరు ఉండట్లేదు. మధ్యలో ఒక వ్యక్తి మాత్రం వచ్చి వెళ్తున్నాడు. అతని పేరు రాజేష్ అండి. దెన్ నేను అడిగాను తనని, ఏంటి నువ్వేమవుతావు, తినకి ఎప్పుడు ఎందుకు ఉండట్లేదు, ఈమె దగ్గర ఉండాలి, నువ్వు అటెండ్ చేయాలి అని అడిగితే అప్పుడు చెప్పాడు, నేను ఏమవ్వనండి అన్నాడు. మరి మీరు ఏమవ్వనంటే ఎట్లా, కొడుకు ఏమన్నా రిలేటివా, నువ్వేమన్నా చుట్టమా అట్లా అని అంటే కూడా లేదు, నేనేమీ అవ్వను, నేను జస్ట్ సోషల్ వర్కర్ అంతే, నేను ఈమె డెస్టిట్యూట్ ఈమె అన్నాడండి. ఓకే, ఈమె అనాథా, సరే నువ్వు ఎలా అడ్మిట్ చేసావు ఏమంటే, ఈమె రోడ్ సైడ్ పడిపోయి ఉంటే నాకు ఒక వ్యక్తి కాల్ చేశాడండి. కాల్ చేసేసరికి నేను వెళ్ళాను, ఆమె రోడ్ మీద పడిపోయి ఉంటే నేను ఆటోలో తీసుకొచ్చేసేసి అడ్మిట్ చేశాను అన్నాడు. మరి ఎట్లా అంత ధైర్యంగా ఎలా అడ్మిట్ చేసావు, మరి ఏం చేద్దామని అంటే, ఏమో నాకేం అనిపించలేదండి, ఆమె అట్లా ఉంది, ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనిపించింది, ఆటోలో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశానండి అన్నారు. సరే ఫైన్, మరి ఈమెకు కావాల్సిన మెడిసిన్స్ ఇవంతా కూడా నువ్వు ఎలా చేస్తావు? ఆమెకి డైలీ 3 times ఫుడ్ తీసుకొచ్చేవాడు. మార్నింగ్, మధ్యాహ్నము, నైట్ ఫుడ్ తీసుకొచ్చేవాడు. ప్లస్ ఆమె బట్టలు కూడా మార్చేవాడు. నేను అడిగాను, మరి ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే, మా ఇంట్లో చేసుకొస్తాను, నేను రూమ్లో ఉండేవాడు అట్లా. అన్నప్పుడు వంట చేసుకొచ్చి తనే ఫుడ్ తీసుకొచ్చేవాడు, తననే బట్టలు కూడా మార్చేవాడు. షాక్ అయ్యానండి నేను. ఈ రోజులో కూడా ఇలా కూడా ఉంటే, అసలు ఏ సంబంధం లేని తన్ని ఇలా ఎందుకు పట్టించుకున్నాను. నేను కొంచెం ఇంటిమేట్ అయ్యాను తనతో. ఇంటిమేట్ అయ్యి దాని తర్వాత ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకున్నాను. అసలు ఇంకా ఏం చేస్తావు నువ్వు, ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా ఏం చేస్తావు అంటే, దెన్ అట్లా గ్రాడ్యువల్గా ఓవర్ ద 2 years రాజేష్ గురించి చేసే యాక్టివిటీస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయని నాకు తెలిసింది. అతను గాంధీ హాస్పిటల్లోనే కాకుండా ఉస్మానియా హాస్పిటల్లో, ఫీవర్ హాస్పిటల్లో, అదేవిధంగా టీబీ చెస్ట్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్ని ఇట్లా డెస్టిట్యూట్ హోమ్స్, డెస్టిట్యూట్స్ అంటే ఎలా అంటే వాళ్ళకి ఇంకెవరూ లేరు, రాజేష్ మాత్రమే, అంత డెడ్ నీడ్ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ డిఫరెంట్ హాస్పిటల్స్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి చేసి అలా వదిలేయకుండా వాళ్ళకి ఫుడ్, బెడ్, అంటే ఒక చెప్పాలంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, ఒక కొడుకులాగా, ఒక తల్లిలాగా చిన్నపిల్లలకైతే అలా కూడా దగ్గరుండి అటెండ్ చేసేవాడు. అది చెప్పడం చాలా ఈజీ, కానీ అతను చేసేది డైరెక్ట్గా చూస్తే కానీ తెలియదు. అది చాలా డిఫికల్ట్ థింగ్ తను చేసేది. రాజేష్ గారు నాకు 1.5 year నుంచి తెలుసు. డైలీ గాంధీకి వచ్చి అక్కడ ఒక షెడ్లో డెస్టిట్యూట్స్ అందరికీ డ్రెస్సింగ్లు చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లై చేస్తూ, వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ అన్నీ సప్లై చేస్తూ ఉండేవాడు. నా పేరు నాగలక్ష్మి. గాంధీలో ఉండే